ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అంటే సీనియర్ ఎన్టీఆర్ లెగసీని కంటిన్యూ చేసేది జూనియర్ ఎన్టీఆర్. లోకేష్ ఉన్నా లేకపోతే మధ్యలో ఎవరున్నా కూడా ఆ తర్వాత కాలంలో టీడీపీ పగ్గాలు అవ్వచ్చు, లేకపోతే కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావడం అవ్వచ్చు, వాట్ ఎవర్. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అని చెప్పి గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఏ రకంగా అల్లు అర్జున్ మీద చర్చ అయితే జరుగుతోందో జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా. ఏంటి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ? అంటే జూనియర్ ఎన్టీఆర్ వన్ ఆఫ్ ద స్టార్ హీరో, ఆయనకి కొంత మాస్ ఫ్యాన్ బేస్ ఉంది, కొంత క్రౌడ్ పుల్లర్ ఒక యాంగిల్లో. అయితే జూనియర్ ఎన్టీఆర్ గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ప్రచారం చేశాడు, మనకు తెలుసు. 2009 లో ప్రచారం చేశాడు. ఆ తర్వాత ఒక 2-3 మహానాడులకు హాజరయ్యి ఆ తర్వాత సరే అంతర్గతంగా ఏం జరిగిందో రకరకాల వాదనలు ఉన్నప్పటికీ కొంత తెలుగుదేశం పార్టీ రాజకీయాలకి ఆయన దూరంగా ఉన్నాడు. అలాగే మహానాడుకి హాజరవటం అవి కూడా మనం ఈ మధ్యకాలంలో మనం చూడలేదు. రెండోది, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆమెని ఉద్దేశించి మాజీ మంత్రి కొందరు చేసిన వ్యాఖ్యలు, అలాగే వల్లభనేని వంశీ ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంటు, తర్వాత అసెంబ్లీలో కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తన భార్యని దూషించారు అన్న చర్చ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకోవడం ఇవన్నీ మనం చూసాం. అయితే ఇదంతా ఒక రప్చర్కు దారి తీసి ఒక ఇష్యూ రేజ్ అయినప్పుడు చివరికి ఆమెకి అట్లా జరిగినా కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించడా, జూనియర్ ఎన్టీఆర్కు కొడాలి నాని వల్లభనేని వంశీ ఎక్కువైపోయారా, నువ్వు ఎన్టీఆర్ మనవడగా వచ్చి నువ్వు ఎన్టీఆర్ని పదే నువ్వు ఉపయోగించుకొని నువ్వు కనీసం రెస్పాండ్ అవ్వా అంటే ఆయన రెస్పాండ్ అయ్యాడు. నారా భువనేశ్వరి పైన అప్పుడు అనుచిత వ్యాఖ్యల వ్యవహారం ఎప్పుడైతే ముదిరిందో ఆయన దాని మీద రెస్పాండ్ అయ్యాడు. ఆ రెస్పాండ్ అవ్వడం పైన ఈ విధంగా నువ్వు రెస్పాండ్ అవుతావా, మాకు రక్తం మరిగిపోతుంది, నువ్వు ఈ విధంగా రెస్పాండ్ అవుతావా అని మళ్ళీ దాడి స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో. ఆ విధంగా టీడీపీకి జూనియర్కి ఇప్పుడు ఏమీ లేవు. ఏదో కార్యక్రమాలప్పుడు వాళ్ళ బంధువులు శుభకార్యాలప్పుడు మిగతా కార్యక్రమాలప్పుడు వాళ్ళు ఎదురుపట్టడం నమస్కారం పెట్టుకోవడమే మనం చూసాం. ఇప్పుడు చర్చ ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా అంటే ఇప్పుడు ఇవ్వకపోవచ్చు, భవిష్యత్తులో ఇస్తారేమో చెప్పలేము. కానీ ఇప్పుడు సరే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టే విజయ్ పార్టీ అయిపోయింది కాబట్టి అందరూ వచ్చేస్తారు పొలమని అంటే విజయ్ లాగా గ్రౌండ్ మీకు ఇందాక చెప్పే కదా, తమిళ రాజకీయాలు వేరు, ఆంధ్ర ద్రవిడ పాలిటిక్స్ అక్కడ వాటన్నిటిని ఇది చేసుకుంటే వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఆల్టర్నేటివ్. ఒక ఆల్టర్నేటివ్ గా విజయ్ వచ్చారు, అక్కడ ఆయనకి అవకాశం కూడా వచ్చింది, ఆయన కూడా దానికి చాలా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. అలా అని మాత్రాన్ని ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఏదో చేసేస్తామంటే అంత ఈజీగా లేదు. ఏపీ తెలంగాణ పాలిటిక్స్ లో అంత వ్యాక్యూమ్ ఏమీ లేదు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉంది, అక్కడ కూటమి కూడా స్ట్రాంగ్ హోల్డ్ గా ఉంది ఒకటి. రెండోది, గతంలో అమిత్ షా కలిశారు జూనియర్ ఎన్టీఆర్ 2 సార్లు కలిసి మనం పిక్చర్ చూసాం. అంటే భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నారని ఒక చర్చ జరిగింది. కానీ అప్పట్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమన్నారు, మేము ఆటోమేటిక్ గా వాళ్ళ కార్యక్రమం తీసుకున్నారు, ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఆ పార్టీ అధ్యక్షుడు కానీ పార్టీ నేతలు కానీ సెలబ్రిటీలు సమాజంలో కొంత వాళ్ళకి ప్రామినెన్స్ ఉన్న వాళ్ళని మేము కలుస్తాము అన్నది వాళ్ళ పార్టీ పరంగా ఒక కార్యక్రమం చర్చ జరిగింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల మీద ఆసక్తి ఉంది అన్నది తెలుసు. రెండోది, గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారనేది తెలుసు. ఇవన్నీ నేపథ్యంలో కొంత ఆయనకి అది ఇండస్ట్రీ పరంగా కూడా దెబ్బ తగిలింది. సినిమా ఫ్లాపులు, కెరీర్ కూడా కొంచెం క్వశ్చన్ మార్క్ అయిన తర్వాత ఎప్పుడైతే వాటిని దూరంగా వచ్చారో కొంచెం కెరీర్ని మళ్ళీ నిలబెట్టుకున్నాడు కొంత. అందుకు ఇప్పుడు 18వ తారీఖున ఒక జూలై 18న కార్యకర్తల అభిమానులతో కీలక సమావేశం నిర్వహించి ఒక ప్రకటన చేయబోతున్నాడు అంటున్నారు. ఇందాకది అల్లు అర్జున్ పూర్తిగా రూల్డ్ అవుట్. ఇతనది జూలై 18 వరకు చూద్దాం. నా అంచనా ఏంటంటే ఇప్పుడు అంత ప్రయత్నం చేసే వాతావరణం ఉండకపోవచ్చు. మరి ఏమి లెక్కలు వేసుకుంటున్నారో అది ఎంతవరకు వాస్తవం లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ మీడియా టీము, పిఆర్ టీం ఖండించింది. జూనియర్ ఎన్టీఆర్ తరఫున ఇంకెవరు ఏమీ ఇది కాలేదు. ఒకవేళ ఈయన వచ్చినా కూడా ఎన్టీఆర్ లెగసీనే మాట్లాడతారు కాబట్టి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆటోమేటిక్ తెలుగుదేశం పార్టీకి వారసుడిగా లోకేష్, ఆ ప్రొజెక్షన్ అంతా ఆటోమేటిక్ అది రెడీ అవుతుంది. రేపొద్దున ఆయన ఎంతవరకు నిలబడతాడు, తెలుగుదేశం పార్టీ ఎంతవరకు నిలబడుతుంది అనేది ఫ్యూచర్లో మనం చెప్పలేం. కానీ అట్ ది సేమ్ టైం ఇప్పుడు టీడీపీ ప్రత్యామ్నాయంగా జూనియర్ వస్తే నిజంగా వ్యాక్యం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఉందా? ఆల్రెడీ ఒక సినిమా యాక్టర్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ నుంచి అదొక పిక్చర్ ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్నది లెట్ us వెయిట్ అండ్ సీ జూనియర్ ఎన్టీఆర్.